ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమకు బెయిల్ ఇవ్వాలి అంటూ నిందితులు విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డితో పాటు 6వ నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. తమకు బెయిల్ ఇవ్వాలి అంటూ వారు కోరారు. అయితే సిట్ అధికారులు మాత్రం కస్టడీకి ఇవ్వాలి అని కోరారు. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, శ్రీధర్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరూ దాఖలు చేసిన బెయిల్, కస్టడీ పిటిషన్లపై కోర్టులో విచారణ జరగనుంది. చూడాలి మరి ఏం జరగనుందో. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమకు బెయిల్ ఇవ్వాలి అంటే నిందితులు విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డితో పాటు 6వ నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డిలో కూడా పిటిషన్ దాఖలు చేశారు. తమకు బెయిల్ ఇవ్వాలి అంటూ వారు కోరారు. అయితే సిట్ అధికారులు మాత్రం కస్టడీకి ఇవ్వాలి అని కోరారు. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, శ్రీధర్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ దాఖలు చేసిన బెయిల్, కస్టడీ పిటిషన్లపై కోర్టులో విచారణ జరగనుంది.